సంభాషణ. నా పేరు పావని, నాకు 4 పిల్లలు. ఇంటికి యజమానురాలు నేనే. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. నేను నా 4 పిల్లలకి పేరు మార్చాలనుకున్నాను. ఎందుకంటే అందరికీ పద్మ, గీత, సీత అవే పేరు. కానీ నేను ఈ లోకంలో ఎవ్వరూ పెట్టని పేరు పెట్టాను. ఏం పేరు పెడదాం? అమ్మ పెద్దమ్మాయి, ఏంటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, నీకు పేరు మార్చాలనుకుంటున్నాను. నీ పేరు విరిగిపోయినా. విరిగిపోయినా దేశంలో ఎవ్వరికీ లేదమ్మా. చాలా బాగుందమ్మా. అమ్మ రెండో అమ్మాయి, ఏంటమ్మా నన్ను అసలు మేకప్ వేసుకోండి బావా. తర్వాత వేసుకుంది లేవే, ముందైతే నీకు పేరు మార్చని. నీ పేరు చిరిగిపోయినా. చాలా బాగుందమ్మా. అమ్మ మూడో అమ్మ ఎక్కడున్నా? అమ్మ నా చీర ఉంది. చాలా బాగుంది లేవే, ముందైతే నీకు పేరు మార్చని. నీ పేరు కరాబైనా. అదే పేరమ్మా. ఒకసారి అను. కరాబైనా. ఇంకోసారి అను. కరాబైనా. ఇంకోసారి అను. కరాబైనా. చూడు ఎంత బాగుందో. అవునమ్మా చాలా బాగుంది. అమ్మ నాలుగో అమ్మాయి. మైకి నువ్వు ఏం లేదమ్మా, నీకు పేరు మార్చాలనుకుంటున్నాను. నీ పేరు చచ్చిపోయినా. చచ్చిపోయినా ఎంత బాగుందో అమ్మా. సరే మీరందరూ వినండి. రేపు మీ పెద్దక్కకి పెళ్లి చూపులు. మీ పెళ్లి వాళ్ళు రాగానే నేను పిలుస్తాను. మీరు తప్పకుండా రావాలి. సరే అమ్మా. నమస్కారం అండి. అమ్మా విరిగిపోయినా కుర్చీ తీసుకురా. అయ్యో వీరి ఇంట్లో కుర్చీ తిరిగిపోయిందా? వద్దండి, చాప పైన కూర్చుంటాను. అమ్మా చిరిగిపోయినా చాప తీసుకురా. అయ్యయ్యో వీరి ఇంట్లో చాప కూడా చిరిగిపోయిందా? వద్దండి, కింద కూర్చుంటాను. ఏమన్నా తీసుకుంటారా? కాఫీ, టీ? కాఫీ. అమ్మా ఖరాబ్ అయినా కాఫీ తీసుకురా. అయ్యో బాబు వీరి ఇంట్లో కాఫీ కూడా ఖరాబ్ అయిందా? వద్దండి, పాలు తీసుకుంటాను. అమ్మా చచ్చిపోయినా ఆవు పాలు తీసుకురా. నీకో దండాన్ని